Hello guys, how are you all? Welcome back to Shaik Affu YouTube channel. Hi friends, thank you so much for everyone for sharing my videos into your WhatsApps and for your friends and family share చేసిన చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సింగిల్ డేలో 250 వ్యూస్ వచ్చాయన్నమాట లాస్ట్ క్యారికాచర్ వీడియో ఎడిటింగ్కి. సో ట్రెండింగ్లో ఉంది, దాంతోపాటు మీ సపోర్ట్ ఉంది. సో అందువల్లే ఫస్ట్ డేలోనే 220 వ్యూస్ అయితే వచ్చాయి, సారీ 250 వ్యూస్ అయితే వచ్చాయి. 248 వచ్చాయి. ఈ వీడియో చేసే లోపు 250 వస్తాయని అనుకుంటున్నాను. సో కీప్ సపోర్టింగ్ గైస్. ఈ విధంగా షేర్ చేస్తుండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా, వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి. ఎంత షేర్ అయితే అన్ని వ్యూస్ అయితే వస్తాయన్నమాట. సో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, న్యూ కమెంట్స్ అయితే చూశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయని కమెంట్స్ కూడా చూశాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఈరోజు నిన్న జరిగిన వీడియోకి సీక్వెల్ అనమాట ఇది. నిన్న సింగిల్ ఎడిటింగ్ అయితే చూపించాను, ఈరోజు అయితే మొత్తం బ్యాచ్ ఎడిటింగ్ అనమాట. ఆల్రెడీ నేను చూపించాను కదా ఈరోజు ఎలా చేస్తానని చెప్పి. సో ఈ పక్క పిక్ అయితే డిస్ప్లే చేశాను, చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు నాకైతే చాలా ఫాస్ట్గా వచ్చు కాబట్టి అన్నీ నేను ఒకేసారి పెట్టుకొని చేసేసేయగలను. కానీ మీరైతే సింగిల్గా పెట్టుకొని చేసుకోండి. అది ఎలా చేయాలని చెప్పి నేను ట్యూటోరియల్స్లో చూపిస్తాను. స్కిప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, వీడియోని అయితే కంప్లీట్గా అయితే వాచ్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే ఆడియన్స్ రిటెన్షన్ అస్సలు రావట్లేదు. మన వీడియో రీచ్ పెరగాలంటే ఆడియన్స్ రిటెన్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. ట్యూటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకైతే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మనము టూన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టూన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో డేటా అయితే ఆఫ్ చేసి పెట్టున్నాను నేను. సో టూన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో దాన్ని అనలైజింగ్ ఫేస్ వచ్చిన తర్వాత కరెక్ట్గా దాని పొజిషన్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. దీన్ని మనం స్క్రీన్ షాటే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్లై చేయొద్దండి. స్క్రీన్ షాట్ చేసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి. మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను సింగిల్గా చూపిస్తాను, అదేవిధంగా మీరు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు అన్నీ కలిపి చేయాలంటే అది షేకింగ్ అయిపోతుంది, అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా రాదనమాట. సో సింగిల్గా చూపిస్తాను, ఆ సింగిల్ వైజే మీరు చేసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఒక బాడీ పీస్ అయితే తీసుకోవాలన్నమాట. బాడీ పిఎన్జీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో బ్లాగ్లో ఇచ్చున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను బ్లాగ్ లింక్ కూడా పెట్టున్నాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. సో దాన్ని అయితే చూడండి, దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. సో దీన్ని లాస్ట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. దీన్ని పెట్టిన తర్వాత ఇంకా సైడ్లో ట్యాప్ చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. ఏదన్నా మీరు ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ అన్నమాట తీసుకుంటున్నాను. దీన్ని అయితే మనం క్రాప్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయితే ఎరేజ్ అయితే చేసేసేయచ్చు. సో కట్అవుట్లోకి వెళ్ళేసి ఇక్కడ అవుట్లైన్ అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం ఇలా అవుట్లైన్ ఇచ్చి పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో యారో మార్క్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, కరెక్ట్గా కట్ అయితే అవుతుంది అనమాట మనకి. ఇప్పుడు సేవ్ చేయండి. దీన్ని సేవ్ చేసి ఎగ్జాక్ట్ పొజిషన్ తన హెడ్ పైన వచ్చి తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. ఇట్లా జూమ్ చేసి పెట్టుకోవచ్చు మీరు. సైడ్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఎరేజర్ తీసుకోండి. మళ్ళీ ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఎరేజర్ మార్క్ తీసుకొని ఇక్కడ సైడ్లో మీకు బ్లాక్గా ఉంటుంది అనమాట, దాని అంతా ఎరేజ్ చేసేసేయండి. ఈ విధంగా కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా కరెక్ట్ లైన్ మ్యాచ్ అయిపోవాలన్నమాట. సో తన హెడ్ని అయితే సెలెక్ట్ చేసి అడ్జస్ట్లోకి వెళ్ళండి. సాచురేషన్ అయితే ఫుల్గా పెట్టేసేయండి 100కి. ఎందుకంటే ఇక్కడున్న మన బాడీ కలర్స్కి ఆ హెడ్ కలర్ అయితే మ్యాచ్ అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది. సో దీని తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సెట్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ ఇచ్చేసాను. సో ఇదే విధంగా మిగతా ఇమేజ్ కూడా మనం తీసుకోవాలన్నమాట. నేను బ్లాగ్లో కొత్త ఇమేజ్ కూడా పెట్టున్నాను ఫ్రెండ్స్. నిన్న బ్లాగే అని చెప్పి మీరు దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోకుండా మర్చిపోతారు. ఆ బ్లాగ్లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను కొత్త ఇమేజ్ కూడా దాంట్లో యాడ్ చేసి పెట్టున్నాను. సో ఇంకా గర్ల్స్ది కూడా దీనిలో ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది అనమాట. సో దీన్ని పెద్దది చేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా పెట్టేసి ఇంకా సైడ్ ట్యాప్ ఇచ్చి యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను, ప్లస్ మార్కులు టిక్ చేసి. సో దీన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా కట్అవుట్ టూల్లోకి వెళ్ళి కట్అవుట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ
కటౌట్ ఇట్లా తీసుకున్న తర్వాత యారో మార్క్ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని అయితే సేవ్ చేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్మెంట్ పోయింది, సో ఎరేజర్తో తీసేస్తాను దాన్ని. ఇక్కడ సైడ్లో అయితే కొంచెం రాంగ్ వచ్చింది. సో టిక్ మార్క్ అయితే ఇచ్చేసిన తర్వాత మనం నీట్గా దాన్ని కరెక్ట్ హెడ్కి సెట్ అయ్యే విధంగా ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఎరేజర్ మార్క్ తీసుకొని కింద అయితే ఎరేజ్ చేసేసేయండి ఇట్లా. ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇది సెట్ అయిపోయింది. దీని సాచురేషన్ కొంచెం పెంచినా సరిపోతుంది, బాడీతో కరెక్ట్ సెట్ మ్యాచ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసాను. సో ఆ ఓవరాల్ టిక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా దీని తర్వాత ఇంకా వేరే మోడల్లో కూడా ఉన్నాయన్నమాట మనకి ఇమేజెస్, అంటే 1 by 1 కూర్చొని ఇమేజెస్ ఉన్నాయి. సో అవి కూడా పెట్టి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇమేజ్ అనేది. ఈ ఇమేజ్ని ఇలా జూమ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ముందు అంటే ఇద్దరు ఒకేసారి యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఇద్దరిని. ఇక్కడ ఇంకా సైడ్ ట్యాప్ ఇచ్చి మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్తున్నాను. ఇప్పుడైతే టూ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 2 అయితే తీసుకోవాలన్నమాట స్క్రీన్ షాట్స్. ఇది ఒకటి తీసుకుంటున్నాను. సో నాది ఒకటి తీసుకుంటున్నాను. దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత సేమ్ కటౌట్ టూల్లోకి వెళ్ళేసి ఎగ్జాక్ట్గా ఇట్లా డ్రా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ప్రివ్యూ చూసుకోండి, తర్వాత సేవ్ అయితే చేసుకోండి. దీన్ని తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒకేసారి కటౌట్ చేసుకొని తీసుకొచ్చేద్దాం. నేనైతే 2 ఒకేసారి తీసుకున్నాను, కానీ మీరు ఒక్కొక్కటిగా తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే నాకైతే ప్రాక్టీస్ కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీరైతే ఒక్కొక్కటిగా తీసుకోండి ఫ్రెండ్స్. పక్కన పెడతాను కొంచెంసేపు. సో దీన్ని ఇలా జూమ్ చేసుకున్న తర్వాత పైన హెడ్ అయితే ముందు మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. ఓకే, సెట్ అయింది. ఇంకా ఎరేజర్ తీసుకొని ఇదైతే ఎరేజ్ చేస్తున్నాను కొంచెం అవుట్లైన్ని. ఆ బ్లాక్ కలర్ అవుట్లైన్ వస్తుందన్నమాట, దాన్ని అయితే మనం ఎరేజ్ చేసేసాలి ఈ విధంగా. సో టిక్ మార్క్ ఇచ్చి అడ్జస్ట్లోకి వెళ్ళేసి సాచురేషన్ పెంచుతున్నాను, మళ్ళీ ఫుల్ పెట్టేసాను 100. దీని తర్వాత ఇక ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని తీసుకొచ్చి కింద పెట్టాలన్నమాట. సెకండ్ జూమ్ చేసుకోండి. ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే రావాలి ఫ్రెండ్స్, కరెక్ట్గా రావాలి. ఇది కరెక్ట్ సెట్ అయిపోవాలన్నమాట, అంటే అతికిచ్చినట్టు కనిపించకూడదు. చూసారా ఇక్కడ మీకు, ఇక్కడ చూడండి అవుట్ అయిపోయింది. అట్లా అవుట్ అయితే అవ్వకూడదు అనమాట, పక్కకైతే రాకూడదు. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఈజీగా జూమ్ చేసి. ఎస్, ఇప్పుడైతే సెట్ అయిందనమాట. సో దీన్ని అయితే కింద ఎరేజ్ చేస్తున్నాను. ఇలా ఎరేజ్ చేసిన తర్వాత నేను టిక్ మార్క్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు సెట్ అయింది, కానీ దాని సాచురేషన్ అయితే సెట్ అవ్వలేదు. సో ఫుల్ సాచురేట్ చేసాను దాన్ని. ఒక్క రవ్వ కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది మరి, అది కొద్దిగా పెంచుదాం సైజ్ దాన్ని, హెడ్ది. యా ఇప్పుడు సెట్ అవుతుంది అనుకుంటా. ఓ మై గాడ్, ఇదే నేను చెప్పింది ఓపిక్గా చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు చూడండి మొత్తం కదిలిపోయింది ఇమేజ్, అడ్జస్ట్మెంట్ సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు యా ఓకేనో. దీన్ని తీసుకొని ఇక్కడ ఎరేజర్ మార్క్ తీసుకొని ఇది సైడ్ అయితే ఎరేజ్ చేసాను, దానికి సెట్ అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా అయితే మనం సెట్ అయితే అయిపోయింది అనుకుంటున్నా. కొంచెం అడ్జస్ట్ లేదు, సరిపోయింది ఇప్పుడు. సో దీన్ని టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ దీన్ని కూడా. ఇంకా మీరు ఎక్స్ట్రా ఇమేజ్ అయితే పక్కన యాడ్ అయితే చేసుకోవచ్చు దీని విధంగా. లేదు ఇంకా మీరు డిఫరెంట్ మోడల్లో పెట్టాలనుకుంటే నేను ఆ పిఎన్జీస్ కూడా ఇచ్చున్నాను మీకు ఆల్రెడీ. ఆ పిఎన్జీస్ అయితే తీసుకోండి, అంటే పంచ కట్టడము ఇలాంటివి కూడా ఇచ్చున్నాను. సో ఇంకా ఇది కూడా ఇచ్చాను, రన్నింగ్ ఫోజ్ అనమాట ఇది. సో ఇది ఇచ్చున్నాను, పంచ కట్టేది ఇవన్నీ కూడా ఇచ్చున్నాను మీకు. సో దాన్ని తీసుకోండి. అన్నీ చేయాలంటే ఇంకా టైం చాలా తీసుకుంటుంది. సో దీంతో నేను ఇంకా స్టాప్ చేయబోతున్నాను అన్నమాట. దీన్ని ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే టూల్స్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళి సాచురేషన్ కాంట్రాస్ట్ కొద్దిగా పెంచాలి ఫ్రెండ్స్. ఇక్కడ 16 పెడుతున్నాను కాంట్రాస్ట్. క్లారిటీ కూడా కొద్దిగా పెంచుతున్నాను. తర్వాత సాచురేషన్ కొంచెం పెంచండి. హైలైట్స్ అవసరం లేదు, షాడోస్ అయితే తగ్గించాలి ఫ్రెండ్స్. షాడోస్ తగ్గిస్తే మన డ్రెస్ కలర్ అనేది కొంచెం హైప్ అవుతుంది. దీన్ని టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన క్రాప్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ క్రాప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రాప్ని సెలెక్ట్ చేసి స్క్వేర్ ఉంది ఇక్కడ పక్కన
సో ఈ స్క్వేర్ని తీసుకొని కరెక్ట్గా మీరు ఈ విధంగా ఇలా లేపి ఇలా వదిలేస్తే దానికి సెట్ అయిపోతుంది అనమాట. ఇది ఎందుకు పెట్టమంటున్నానంటే మీకు ఎగ్జాక్ట్ డీపీగా పెట్టుకునేకి సరిపోతుంది అనమాట, వాట్సాప్ డీపీకి. తర్వాత రీసైజ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇమేజ్ని. ఇప్పుడు 2896 అనుకుంటాను. ఎస్, ఎగ్జాక్ట్లీ 2896. ఎందుకంటే స్క్వేర్ సైజ్ అనమాట, అది రీసాచురేషన్ సైజ్ అది. తర్వాత డ్రా టూల్లోకి వెళ్ళి డ్రా క్లిక్ చేసి డ్రాని అయితే ఇమేజ్ని అయితే సేవ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ. హోప్స్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. బ్లాగ్లో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, బ్లాగ్ లింక్ కూడా ఇచ్చున్నాను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చెప్పి. దాన్ని చూసి హెచ్డి ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ విధంగా ఎడిట్ చేసుకోండి మీ మొబైల్లో. పిక్సార్ట్ విత్ టూన్ యాప్, TOON టూన్ యాప్ అనమాట. కొంతమంది ప్రొనౌన్సియేషన్ అర్థం కాలేదని చెప్పారు. టూన్ యాప్ అది. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ని. ఎలా చేయాలో స్క్రీన్ షాట్స్ అవన్నీ చెప్పాను కదా, స్క్రీన్ షాట్ తీసి మనం కట్ చేసుకుంటేనే మనకి నీట్గా అయితే ఉంటుంది. లేకుంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో పిక్సెల్స్ అయితే కొంచెం షేకిస్ వచ్చేస్తాయి. హోప్స్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైంది, మీకు నచ్చుంటే లైక్ చేయండి, వీడియోని అయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్.